అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 22. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. 16వ కీర్తన 11వ వచనం. దేవుని సన్నిధిని విరామము లేకుండా అనుభవించడం ద్వారా మనకు గొప్ప ఆనందము కలుగును. ఆయన సన్నిధిలో ఎంత ఎక్కువగా సమయమును గడుపుదమో అంత ఎక్కువ పరలోకపు ఆనందమును పొందుదుము. దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా ఎల్లప్పుడూ సహాయమును నడుపుదలను పొందుదుము. మనము దేవుని వాక్యమును చదువుట, ప్రార్థించుటలో తగినంత సమయమును గడుపుట ద్వారా పరలోకపు ఆనందమును పొందుదుము. మనలో అసూయ, ద్వేషము వంటి పాపములు ఏమైనా ఉన్నాయలా మనం దేవుని సన్నిధిని కోల్పోదుము. మన ఆనందము కూడా మనల్ని విడిచిపోవును. ఈ ఆనందమును తిరిగి పొందుటకు మనము మన పాపములు, పతనముల గురించి నిజముగా పశ్చాత్తాపపడవలను. అప్పుడే తిరిగి ఆనందము మనలో నెలకొనును. ప్రభువును ఆరాధించుట ద్వారా, దేవుని వాక్యమును చదువుట ద్వారా, ప్రార్థనలో ఆయనకు అత్యంత సమీపంగా ఉండుట ద్వారా అధికమగుచుండు ఈ ఆనందమును మనం కలిగి ఉండవచ్చును. ఇర్మియా 15:16లో మనం దేవుని వాక్యమును అంగీకరించి దానికి విధేయత చూపుట ద్వారా ఆనందమును పొందుదుమని చదువుదుము. దేవుడు ఇర్మియాకు తనను ద్వేషించిన ప్రజలకు ప్రవక్తగా ఉండుమని అతి కఠినమైన పనిని అప్పగించెను. వారతనిని చూచి అపహసించిరి, గోతిలోనికి కూడా త్రోసిరి. అయినను ఇర్మియా దేవుని వాక్యమును అంగీకరించి దానికి విధేయత చూపెను. అతని ఆనందము అధికమగుచూ వచ్చెను. ఆ విధముగా మనము దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా మన ఆనందము రెట్టింపగును. 1 తెస్సలోనిక 2:20లో పౌలు తెస్సలోనికలో విశ్వాసులకు క్రింది విధంగా రాయిచున్నాడు: మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో హింసల మధ్య తెస్సలోనికలోని ప్రజలు ఏ విధంగా ప్రభు వాక్యమును స్వీకరించిరో, ఎట్లు నమ్మకముగా ఉండిరో అను విషయమును చదువుదుము. వారిని బట్టి తన శ్రమలన్నింటినీ తాను మర్చిపోగలిగితేనని పౌలు రోము నుండి రాసెను. అతడు వారే తన మహిమానియు తన ఆనందమనియు చెప్పెను. వారు దేవుని ఎదుట కిరీటమును పొందగల యోగ్యతను కలిగి నిలవబడగలరని ఆశించెను. అదేవిధంగా మనము కూడా మన ప్రార్థనల వలన, మన ప్రేమ వలన, మన సేవ, త్యాగముల వలన రక్షించబడిన వారిని చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు మన ఆనందము వర్ణనాతీతం. మన సాక్ష్యము ద్వారా, మన జీవితము ద్వారా రక్షించబడిన వారిని ఎందరినో మనం పరలోకములో చూచుదుము. అందువలననే మనము మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయుచునే ఉండవలను. ఆ విధముగా దేవుని సన్నిధిని అనుభవించుట ద్వారా, ఆయన వాక్యమునకు విధేయత చూపుట ద్వారా, ఆత్మలను సంపాదించుట ద్వారా మనకు పరలోక ఆనందము లభించును. ప్రైజ్ ది లార్డ్.